హైదరాబాద్ మహానగరంలో ఒక మధ్యతరగతి అపార్ట్మెంట్ ఉంది. అందులో నివసించే ప్రసాద్ శారదా దంపతులకి ఒక్కగానొక్క కొడుకు రమేష్ ఉన్నాడు. రమేష్ భార్య అనామిక. రమేష్ అనామికలకి కొడుకు హరీష్, కూతురు నవ్య ఉన్నారు. అనామిక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి. సిటీ లైఫ్కి అలవాటు పడిన తన పద్ధతులని, ముఖ్యంగా తన చేతి వంట రుచిని మాత్రం కోల్పోలేదు. అనామిక వంటగదిలోకి వెళ్తే చాలు ఆ అపార్ట్మెంట్ మొత్తం కమ్మని వాసనతో నిండిపోవాల్సిందే. పక్కింటి వాళ్ళు కూడా అనామిక ఈరోజు ఏం స్పెషల్ చేశారు అని అడగకుండా ఉండలేరు. అంతటి మహత్తు అనామిక చేతిలో ఉంది. ఒక ఆదివారం ఉదయం సమయంలో ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. అనామిక వంటింట్లో వేడివేడిగా ఇడ్లీలు, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, సాంబారు సిద్ధం చేస్తూ ఉంటుంది. అమ్మా, ఆకలేస్తుంది. ఇడ్లీలు ఇంకా అవ్వలేదా? అవునమ్మా, వాసన వస్తుంటే ఆకలికి తట్టుకోలేకపోతున్నాం. ఇక అప్పుడు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అనామిక ఇడ్లీల గిన్నె, సాంబారు అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. వచ్చేసాయి, ఇదిగోండి వేడివేడి ఇడ్లీలు, నెయ్యి వేసి తీసుకొచ్చాను. అబ్బా అనామిక, ఈ సాంబార్ వాసన చూస్తుంటేనే ప్రాణం లేచొస్తుంది. సిటీలో ఎన్ని హోటళ్లున్నా నీ చేతి సాంబార్ రుచి మాత్రం ఎక్కడా దొరకదనుకో. నిజమేరా, మా అనామిక చేతులు ఏదో మ్యాజిక్ ఉంది. అద్భుతం అమ్మా అనామిక. ఇడ్లీ, అల్లం పచ్చడి, ఈ కాంబినేషను సూపర్ అనుకో. చాలండి మామయ్య, రోజు తినేదే కదా, అంత పొగడాలా? మీరు తృప్తిగా తింటే నాకు అదే చాలు. అనామిక, ఒక్క విషయం చెప్పాలి. నువ్వు ప్రతిరోజు మా కోసం ఇంత కష్టపడి వండుతున్నావు. ఈరోజు ఆదివారం కదా, నీకు కూడా కాస్త రెస్ట్ దొరకాలి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ బయట చేద్దామా? అయ్యో, బయట ఎందుకండి, ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేస్తాను. బయట ఫుడ్ మనకి పడదు, పైగా అనవసరమైన ఖర్చు కూడా. డబ్బుల గురించి నువ్వు ఆలోచించుకనామిక. ఈరోజు మనం సిటీలోనే ఫేమస్ అయిన గ్రాండ్ రాయల్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందంట. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు. ప్లీజ్ అనామిక, ఇవి ఒక్కసారి కాదనుకో. హే డాడీ, సూపర్. గ్రాండ్ రాయల్ అంటే చాలా పెద్ద హోటల్ అమ్మా, వెళ్దామమ్మా ప్లీజ్. అవునమ్మా, ఈరోజు నువ్వు వంట చేయొద్దు, మనం ఎంజాయ్ చేద్దాం. పిల్లలు అలా అడుగుతున్నారు కదమ్మా, వెళ్దాం పదా. మాకు కూడా ఆ పెద్ద హోటల్ ఎట్టా ఉంటుందో చూడాలనుంది. సరే అత్తయ్య, మీరందరూ అంతగా అంటుంటే నేను కాదనగలనా? పదండి వెళ్దాం. అలా అనుకుంటూ అందరూ కలిసి కారులో గ్రాండ్ రాయల్ రెస్టారెంట్కి చేరుకుంటారు. ఆ వాతావరణం చూసి అనామిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఏవండి, ఇక్కడ లైట్స్ ఎందుకు ఇంత తక్కువగా ఉన్నాయి? కనీసం మనం తినే అన్నం మనకి కనబడద్దా? అనామిక, ఇది అంబియన్స్ అంటారు. ఇలా ఉంటేనే రిచ్ లుక్ వస్తుంది. నువ్వేం మాట్లాడుకు, పద కూర్చుందా. అలా అని ఒక పెద్ద రౌండ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు. వెయిటర్ వచ్చి మెనూ కార్డ్ ఇస్తాడు. అనామిక ఆ మెనూ కార్డ్ చూసి షాక్ అవుతుంది. అమ్మో అత్తయ్య, ఇది చూడండి, ఒక ప్లేట్ అన్నం 300 రూపాయలంట, చపాతీ ఏమో 100 రూపాయలంట. ఏంటత్తయ్య ఈ దోపిడి? ఈ డబ్బులతోటి మనం ఇంట్లో అయితే వారం రోజులు కూరగాయలు తెచ్చుకోవచ్చు. అవునమ్మా, ధరలు చూస్తుంటే గుండె గుబేలంటుంది. మంచులు తాగి సిలిపోదామా? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాక ఇలా చేస్తే బాగోదులే శారదా. రమేష్ ఇష్టపడి తీసుకొచ్చాడుగా, ఏదో ఒకటి ఆర్డర్ చెయ్యండి. అనామిక, దయచేసి మీరు ధరలు చూడకండి, టేస్ట్ చూడండి. ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది. నీకేం కావాలో చెప్పు. నాకేం తెలుసండి ఈ వింత పేర్లు? ఏదో బటర్ నాన్, పనీర్ బటర్ మసాలా, చికెన్ దమ్ బిర్యానీ అని ఉన్నాయి కదా, అవే చెప్పండి. పిల్లలకి ఇవంటి ఇష్టం కదా. ఓకే అయితే, వెయిటర్ 4 బటర్ నాన్, 2 పనీర్ బటర్ మసాలా, 3 చికెన్ దమ్ బిర్యానీ, స్టార్టర్స్లో చికెన్ 65 తీసుకోనరా. అప్పుడు అక్కడికి వచ్చిన వెయిటర్ రమేష్తో, షూర్ సార్, 20 మినిట్స్ పడుతుంది అని చెప్పి వెయిటర్ వెళ్ళి సుమారు 40 నిమిషాల తర్వాత ఫుడ్ తెస్తాడు. వెయిటర్ అందరికీ వడ్డిస్తాడు. అనామిక కొంచెం తిన్నాక మరుక్షణంలోనే ఆమె ముఖంలో అసహనం కనిపిస్తుంది. అబ్బా, ఏంటిది? ఏమైంది అనామిక, కారంగా ఉందా? కారంగా ఉంటే సంతోషించేదాన్ని. ఇది చూడండి, ఇది పనీర్ ముక్కలా లేదు, రబ్బర్ ముక్కలా ఉంది. ఎంత నమిల్లా తెగడం లేదే. అసలు కూరలో అయితే ఉప్పే లేదు, కారం లేదు, ఏదో రంగు నీళ్ళల్లో టమాటో సాస్ కలిపినట్టుంది. తీయగా ఉంది. ఛీ, ఇది బిర్యానీ అట్రా? అన్నమే ఉడకలేదు, మొక్కలు పచ్చిగున్నాయి, అసలు మాషాన్న వాసనే లేదు. ఇంత రేటు పెట్టి
ఇలాంటి ఫుడ్ పెట్టడం ఏంట్రా రమేషు? మన అనామిక చేసే గోంగూర పచ్చడి ముందు, తను చేసే పప్పుచారు ముందు ఇదైతే ఎందుకు పనికిరాదురా. అనవసరంగా డబ్బులు దండగిక్కడ. డాడీ, చికెన్ 65 కూడా చల్లగా ఉంది డాడీ. సారీ నాన్న, ఇక్కడ బాగుంటుందని ఫ్రెండ్స్ అందరూ చెప్పేసరికి నేను కూడా ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అనుకున్నాను. అందుకే తీసుకొచ్చాను. ఉండండి, మేనేజర్ని పిలుస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ ప్లీజ్. అలా పిలవగానే వెంటనే సూట్ వేసుకున్న మేనేజర్ చాలా స్టైల్గా నడుచుకుంటూ అక్కడికి వస్తాడు. అతని ముఖంలో ఏదో తెలియని అహంకారం కనిపిస్తుంది. ఎస్ సార్, ఎనీ ప్రాబ్లం? హౌ ఈజ్ ద ఫుడ్? ఫుడ్ అస్సలు బాగోలేదండి. ఈ పన్నీర్ చూడండి ఎంత గట్టిగా ఉందో. బిర్యానీలో అయితే అసలు టేస్టే లేదు. సార్, ఇది అథెంటిక్ మొగలాయ్ టేస్ట్. పన్నీర్ ఇలాగే ఉండాలి, కొంచెం చూయింగ్గా. బిర్యానీ కూడా మైల్డ్గా ఉంటుంది. బహుశా మీకు బాగా స్పైసీ ఫుడ్ అలవాటు అనుకుంటా. లోకల్ టేస్ట్ బర్డ్స్ ఉన్న వాళ్ళకి మా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అర్థం కావు. ఏమన్నారు? లోకల్ టేస్ట్ బర్డ్సా? మాకు రుచి తెలియదనా మీ ఉద్దేశం? కూల్ మేడం, ఎందుకు అరుస్తున్నారు? ఇక్కడున్న వాళ్ళంతా హై క్లాస్ పీపుల్. మీలాంటి వాళ్ళకి మా ఫుడ్ గురించి కామెంట్ చేసే అర్హత లేదు. మా చెఫ్ లండన్లో ట్రైనింగ్ తీసుకున్నారు. లండన్లో ట్రైనింగ్ తీసుకుంటే సరిపోదు. వండేటప్పుడు చేతిలో ప్రేమ ఉండాలి, మసాలాల్లో పద్ధతి ఉండాలి. పనీర్ అంటే వెన్నలా కరిగిపోవాలి గాని రబ్బర్లాగా సాగిపోకూడదు. బిర్యానీ అంటేనే గుమగుమలాడిపోవాలి, చప్పగా ఉండకూడదు. మీరు 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కనీసం వేడిగా రుచిగా పెట్టాలన్న బాధ్యత లేదా? లుక్ మేడం, మీకు నచ్చకపోతే బిల్ కట్టేసి వెళ్ళిపోండి. అంతేగాని మా రెస్టారెంట్ పరువు తీయకండి. అయినా ఇళ్లలో వండుకునే ఆడవాళ్ళకి ప్రొఫెషనల్ కుకింగ్ గురించి ఏం తెలుస్తుంది? కిచెన్లో 4 గిన్నెలు కడగటం, పప్పుచారు కాయటం తప్ప మీకు ఫుడ్ సైన్స్ గురించి ఏం తెలుసు? మాటలు జాగ్రత్తగా రానివ్వండి మేనేజర్ గారు. వంట చేయడం అనేది ఒక సైన్స్ కాదు, అది ఒక కళ. గిన్నెలు కడిగే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి. ఆడవాళ్ళు వండితేనే మీలాంటి మగాళ్ళు కడుపు నిండా తిని ఇలా కోట్లు సంపాదిస్తున్నారు. మాకు హోటల్ నడపడం రాదనుకుంటున్నారా? వండి చూపించటం కష్టం మేడం. మా ఆటలు ఎవరైనా చెప్తారు. దమ్ముంటే హోటల్ పెట్టి కస్టమర్లను మెప్పించి చూపించండి, అప్పుడు మాట్లాడండి. ఇదే నా ఛాలెంజ్. ఈ సిటీ జనం నిజమైన రుచి కోసం అలమటించిపోయేలా నేను వండి చూపిస్తాను. ఇక్కడే ఈ సిటీ నడిబొడ్డునే పల్లెటూరి వంటల హోటల్ కూడా పెడతాను. నాటుకోడి పులుసు అంటే ఏంటో, రాగి సంకటంటే ఏంటో, గోంగూర రుచి అంటే ఏంటో ఈ జనానికి చూపిస్తాను. అప్పుడు చూద్దాం, జనం ఈ ఇంటర్నేషనల్ ఫుడ్ తింటారో నా చేతి వంట కోసం క్యూ కడతారో. గుర్తు పెట్టుకోండి, నా పేరు అనామిక. అనామిక, ఇక పద వెళ్దాం. వీళ్ళతో మనకు అనవసరం. లేదు రమేష్, ఇది ఆత్మాభిమానం సమస్య. మన పల్లెటూరి రుచిని అవమానించినా ఈ అహంకారికి బుద్ధి చెప్పాలి. పదండి. అలా చెప్పి అనామిక ఆవేశంగా ఆ రెస్టారెంట్ నుంచి బయటకొస్తుంది. బిల్ రమేష్ కట్టేస్తాడు. కాని అనామిక మనసులో మాత్రం ఆ అవమానం అలాగే ఉండిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి అనామిక నిద్రపోదు. కళ్ళు మూసుకుంటే ఆ మేనేజర్ నవ్వు, అతను అన్నమాటలే వినిపిస్తూ ఉంటాయి. మరుసటి రోజు ఉదయం రమేష్తో మాట్లాడుతుంది. ఏవండి, నేను హోటల్ పెడదామని నిర్ణయించుకున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారా? అనామిక, అది ఆవేశంలో అన్నమాట కదా. హోటల్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. పెట్టుబడి కావాలి, ప్లేస్ కావాలి, మనుషులు కావాలి. నా దగ్గరున్న బంగారు గాజులు అమ్మేస్తాను. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చిన్న చిన్న అప్పులు చేద్దాం. ఎలాగైనా సరే నేను ఆ మేనేజర్కి సమాధానం చెప్పాలి. డబ్బు సంపాదించడం కోసం కాదండి, మన వంట గొప్పతనం చాటి చెప్పడం కోసం. శారద వాళ్ళ మాటలు విని అక్కడికి వస్తుంది. అనామిక, నీ పట్టుదల నాకు నచ్చింది. నా దగ్గర దాచిన కొన్ని డబ్బులున్నాయే, అవి తీసుకోమ్మా. నీ చేతి వంట మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నేను కూడా ఉన్నాను కదమ్మా నీకు తోడుగా. ఆ మేనేజర్ గాడి పొగరు నువ్వని చెయ్యాల్సిందే. ఇలా అత్తమామల సపోర్ట్, భర్త ప్రోత్సాహంతో అనామిక పని మొదలు పెడుతుంది. గ్రాండ్ రాయల్ రెస్టారెంట్కి కొంచెం దూరంలోనే ఒక చిన్న షాపు అద్దెకు తీసుకుంటారు. దానికి రంగులు వేసి పల్లెటూరి వాతావరణంలాగా కనిపించేలా అలంకరిస్తారు. బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో అనామిక పల్లెటూరు విందు, అమ్మ చేతి వంట అని రాస్తారు. వంటగదిలో 2 పనివాళ్లు రాములు, లక్ష్మీలను పెడుతుంది అనామిక. చూడండి, మనం వాడే ప్రతి మసాలా మనమే దంచుకోవాలి. ప్యాకెట్ మసాలాలు అవి వాడకండి. కారం కూడా ఎండుమిరపకాయలు ఆడించింది వాడదాం. రైస్ నాణ్యంగా ఉండాలి, ఎక్కడ రాజీ పడద్దు. అట్టగనమ్మా,
మీ చేతి వంట అంటే మాకు ప్రాణం. మీరు చెప్పినట్టే చేస్తాం. ఇవాళ మెను రాగి సంగటి, నాటుకోడి పులుసు, అలాగే గారెలు, చికెన్ ఫ్రై, గుత్తొంకాయ కూర, మద్దపప్పు, గోంగూర పచ్చడి, సాంబార్, ఇక చివరగా నా స్పెషల్ పాయసం, జున్ను. అలా ఉండగా మరుసటి రోజు హోటల్ ఓపెనింగ్ సమయంలో అనామిక ఉదయాన్నే లేచి పూజ చేసి వంటలు మొదలు పెడుతుంది. మధ్యాహ్నం 12 గంటలయ్యేసరికి ఆ వీధి మొత్తం గుమగుమలాడే వాసనలతో నిండిపోతుంది. ఆఫీసులకు వెళ్లేవారు, దారిలో వచ్చిపోయేవారు ఆ వాసన చూసి అక్కడే ఆగిపోతారు. అబ్బా, ఏంటి బాబు ఈ వాసన? మన ఊర్లో అమ్మమ్మ చేసే నాటుకోడి కూర వాసన వస్తుందేంటి? అక్కడ బోర్డు చూడు, అనామిక పల్లెటూరి విందంట. కొత్తగా పెట్టినట్టున్నారు. పద ఒకసారి ట్రై చేద్దాం. ఆ పిజ్జాలు బర్గర్లు తిని నోరు చచ్చిపోయింది. అలా మొదట ఒకరు, ఆ తర్వాత ఇద్దరు లోపలికొస్తారు. అనామిక స్వయంగా వడ్డిస్తుంది వాళ్ళకి. విస్తరాకులో వేడివేడి అన్నం, కూరలు వడ్డిస్తుంది. వాహ్, అద్భుతం! ఈ గోంగూర పచ్చడి ప్రాణం పోసిందనుకో. సిటీలో ఎన్నో రెస్టారెంట్లకు వెళ్ళాను కానీ ఇంత కమ్మటి భోజనం ఎప్పుడూ తినలేదు. ఈ రాగి సంకటి, నాటుకోడి పులుసు అయితే అమృతంలా ఉన్నాయి. ముక్క మెత్తగా ఉడికింది. ఆ స్పైసీనెస్ కరెక్ట్గా సరిపోయింది. మేడం, మీ చేతికి దండం పెట్టేయాలి. థ్యాంక్స్ అండి. ఇంకా కావాలంటే అడగండి. కడుపు నిండా తినండి. అలా ఉండగా వచ్చిన వాళ్ళు తిని ఊరుకోలేదు. బయటకు వెళ్లి తమ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పటం మొదలుపెట్టారు. సాయంత్రానికల్లా హోటల్ ముందు పెద్ద క్యూ కట్టారు. పార్సిల్స్ కోసం జనం ఎగబడ్డారు. అలా కొద్ది రోజుల్లోనే అనామిక పల్లెటూరు విందు సిటీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. పెద్ద పెద్ద ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా లంచ్ బాక్సుల కోసం క్యూ కట్టడం మొదలుపెట్టారు. మరోవైపు గ్రాండ్ రాయల్ రెస్టారెంట్ ఖాళీగా వెలవెలబోతుంది. కస్టమర్లు తగ్గిపోయారు. మేనేజర్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏంట్రా ఇది, ఈ మధ్య కస్టమర్లు రావటం లేదు? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? సార్, ఇక్కడ దారిలో మన దగ్గరలోనే ఏదో పల్లెటూరు విందని పెట్టారంట. అక్కడ ఫుడ్ చాలా బాగుందని అందరూ అక్కడికే వెళ్తున్నారు. మన రెగ్యులర్ కస్టమర్లు కూడా అక్కడికే వెళ్తున్నారు. పల్లెటూరు విందా? ఆ రోజు ఛాలెంజ్ చేసిన ఆవిడ పెట్టిందా? ఇంపాసిబుల్. ఒక చిన్న మెస్ మన లగ్జరీ రెస్టారెంట్ని దెబ్బతీయటమా? నేను నమ్మను. నేనే స్వయంగా వెళ్ళి చూస్తాను. అలా అని మేనేజర్ మారువేషంలో అనామిక హోటల్కి వెళ్తాడు. అక్కడున్న జనాన్ని చూసి షాక్ అవుతాడు. ఎక్కడా ఖాళీ లేదు. అందరూ ఆనందంగా తింటున్నారు. అప్పుడు మేనేజర్ ఒక మూల కూర్చొని ఒక ఫుల్ మీల్స్ ఆర్డర్ చేశాడు. రాములు విస్తరాకు వేసి అన్ని రకాల కూరలు వడ్డించాడు. చివరిగా అనామిక స్వయంగా వచ్చి నెయ్యి వడ్డించింది. అనామిక అతన్ని గుర్తుపట్టినా ఏమీ తెలియనట్టు, వేడివేడి ముద్దపప్పు, నెయ్యి వేశాను, ఆవకాయలు నంచుకుని తినండి బాబు. అలా అనామిక అనగానే మేనేజర్ ఒక ముద్ద తిన్నాడు. ఆ రుచి అతని నాలుకని తాకగానే అతని కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. అది కేవలం రుచి కాదు, అది ఒక జ్ఞాపకం. చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ తినిపించిన గోరుముద్దలు గుర్తొచ్చాయి. ఆ రుచిలో ఉన్న స్వచ్ఛత, ఆప్యాయత అతని అహంకారాన్ని కరిగించేశాయి. అతను తింటూనే ఉన్నాడు. ఒక్కొక్కటి తిన్న తర్వాత అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత తినడం ముగించాడు. అప్పుడు మేనేజర్ మారువేషాన్ని తీసేసి అనామిక దగ్గరికి కన్నీళ్లతో వచ్చాడు. ఏవింది బాబు, కన్నీళ్ళొస్తున్నాయి? కారం ఏమైనా ఎక్కువైందా? కారం వల్ల కాదు మేడం, నా అహంకారం వల్ల వచ్చిన కన్నీళ్ళేవి. అరే, ఇతను గ్రాండ్ రాయల్ మేనేజర్ కదా? అవును సార్, నేనే. ఆ రోజు మిమ్మల్ని అవమానించిన మూర్ఖుని నేనే. నన్ను క్షమించండి అనామిక గారు. వంటంటే కేవలం ఇంగ్రీడియంట్స్ కలపటం కాదు, అందులో ప్రేమ కలపాలని ఈరోజు తెలిసింది. మీ చేతి వంట ముందు మా ఇంటర్నేషనల్ డిషెస్ ఎందుకూ పనికిరావు. నేను ఓడిపోయాను, మీరు గెలిచారు. ఇందులో గెలుపోటములు లేవు మేనేజర్ గారు. రుచి అనేది నాలుగుకి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. మా పల్లెటూరు వంటలో ఆత్మీయత ఉంటుంది. అది మీకు అర్థమైతే చాలు. ఖచ్చితంగా అర్థమైంది మేడం. రేపటి నుంచి మా రెస్టారెంట్లో కూడా ఫ్రోజన్ ఫుడ్ మానేసి ఫ్రెష్గా ఉండమని మా చెఫ్కి చెప్తాను. మీరే నాకు స్ఫూర్తి. అలా చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి హోటల్ మూసేశాక అనామిక కుటుంబం మొత్తం ఇంటికి వెళ్తుంది. అందరి ముఖాల్లో చెప్పలేనంత ఆనందం. అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. ఆ మేనేజర్ అంకుల్ వచ్చి నీకు సారీ చెప్పారు చూసావా? నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అవునమ్మా, మన హోటల్ అంటే ఇప్పుడు అందరికీ ఇష్టం. అనామిక, ఆ రోజు నువ్వు ఆవేశంలో అన్నావేమో అనుకున్నాను,
కానీ ఇంత గొప్పగా సాధిస్తావని నేను ఊహించలేదు. నిజంగా నువ్వు గ్రేట్. మన కోడలు సామాన్యురాలు కాదురా, అన్నపూర్ణాదేవి. మన ఇంటి పరువు నిలబెట్టింది. అమ్మ అనామిక, నీ వల్ల ఈరోజు మనకింత పేరు డబ్బు కూడా వస్తున్నాయి. కానీ నువ్వు మాత్రం ఎప్పటికెట్టాగే ఉండాలి. హోటల్ ఓనర్స్ అయినా కోటీశ్వర్లైనా నేను మీ అమ్మనే, ఈ ఇంటికి కోడలు అత్తయ్య. నా వంటలో ఉండే సీక్రెట్ ఏంటో తెలుసా? మీ మీదున్న ప్రేమ. అది బిజినెస్ కోసం చేసేది కాదు, మన వాళ్ళు తృప్తిగా తినాలని చేసేది. పదానమిక, ఈరోజు నీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి మనం. నీ చేత్తో నాకు ఆ పాయసం వడ్డించు. స్వీట్తో ఈ రోజుని ముగిద్దాం. తప్పకుండా అండి. అలా అందరూ నవ్వుతూ అనామిక చేసిన పాయసం తింటూ సంతోషంగా గడుపుతారు. ఆ చిన్న అవమానం నుంచి పుట్టిన అనామిక పట్టుదల ఈరోజు ఆమెను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా మార్చింది. పల్లెటూరి రుచుల్ని సిటీకి పరిచయం చేసి అందరి మన్ననలు పొందింది. ఇది వాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రామాపురంలో ఈ ఏడాది చలి జనాల ఎముకలు కొరికేస్తుంది. కానీ ప్రసాద్ ఇంట్లో మాత్రం వాతావరణం వేరుగా ఉంది. బయట చల్లగా ఉన్నా లోపల పిల్లల కోరికల వేడి రాజుకుంటుంది. టీవీలో ఒక ఐస్ క్రీం చూడగానే హరీషు, నవ్య, భవ్యల కళ్ళు మెరిశాయి. అబ్బా, చాక్లెట్ ఫర్జ్. నవ్య, చూడు ఆ క్రీమ్ ఎలా కారుతుందో. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదూ. అవునన్నయ్య, మనం ఐస్ క్రీమ్లు తిని ఎంతకాలం అయింది. దసరా సెలవుల్లో తిన్నాం, మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తోంది. నాకు స్ట్రాబెర్రీ కావాలి, పింక్ కలర్ది. అందులో జెమ్స్ వేసుకొని తింటా. పదండి, అమ్మని అడుగుదాము. పిల్లలు ముగ్గురు పరుగున వంటింట్లో ఉన్న అనామిక దగ్గరికి వెళ్తారు. అనామిక చలికి వణుకుతూనే వేడివేడి ఉప్మా చేస్తుంది. అమ్మా అమ్మా. ఏంట్రా, వంటింట్లో అల్లరొద్దు, నూనె చిలుకుతుంది. దూరం జరగండి, ఉప్మా రెడీ అవుతుంది గాని. ఉప్మా కదమ్మా, మాకు ఒక చిన్న కోరికుంది, ప్లీజ్ కాదనుకో. కోరిక పొద్దునేనా? ఏంటది? అమ్మా, మాకు ఐస్ క్రీమ్ కావాలి, పెద్ద బకెట్ ఐస్ క్రీమ్. ఏంటి, ఐస్ క్రీమే ఈ చల్లోనా? మీకు పిచ్చి పట్టిందా? బయట వాతావరణం చూసారా ఎలా ఉందో? ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే జలుబు, జ్వరం వస్తాయి. అస్సలు కుదరదు. ప్లీజ్ అమ్మా, న్యూ ఇయర్ వస్తుంది కదా, అందరూ కేక్స్, స్వీట్స్ తింటారు. మాకైతే ఐస్ క్రీమ్ కావాలి. ఫ్రెండ్స్ అందరూ తింటున్నారంట. మీ ఫ్రెండ్స్ తింటే వాళ్ళకే జలుబు చేస్తుంది. మీ నాన్నగారు వింటే కోపడతారు. వెళ్ళి చదువుకోండి, ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అమ్మ ప్లీజ్ అమ్మా, మేము చాలా రోజులైంది తిని. నో అంటే నో. వెళ్ళి హాల్లో కూర్చోండి, ఉప్మా తెస్తున్నాను. పిల్లలు ముఖాలు మార్చుకుని హాల్లోకి వస్తారు. అక్కడ సోఫాలో అవని, అంజలి తోటికోడలు కూర్చుని ఉంటారు. ఏవింది పిల్లలు, ముఖాలు అలా వేలాడదీశారు? అమ్మ తిట్టిందా? అవును పిన్ని, ఐస్ క్రీమ్ అడిగితే వద్దంది. చలికాలం అంట జ్వరం వస్తుందంట. మీ అమ్మ అంతేలే, ఎప్పుడూ భయమే. మా పిల్లలకైతే నేను నిన్ననే కుల్ఫీ తినిపించాను. చలిని ఎంజాయ్ చేయాలి కానీ భయపడకూడదు. ఈ మాటలు విని పిల్లలకు ఇంకా ఆశ పెరిగింది. అనామిక ఉప్మా గిన్నెతో అక్కడికి వచ్చింది. పిల్లల విచారకరమైన ముఖాలు చూసి ఆమెకు జాలి వేసింది. తల్లి మనసు కదా, కఠినంగా ఉండలేకపోయింది. సరే, మీకు ఆఫర్ ఇస్తున్నాను. ఏంటమ్మా, కొనిస్తావా? ఊరికే కాదు, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు మీకు స్కూల్స్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, మీ ముగ్గురికి ఒక ఛాలెంజ్. ఏంటమ్మా ఛాలెంజ్? మీ క్లాస్లో మీరు టాప్ 3 ర్యాంకుల్లో రావాలి. అంటే ఫస్ట్, సెకండ్ లేదా థర్డ్ ర్యాంక్. అలా వస్తే ఎగ్జామ్స్ అయిపోగానే మీకు నచ్చిన బెస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లి మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ కొని పెడతాను. టాప్ 3యా? అమ్మో కష్టమమ్మా. మా క్లాస్లో ఆ సురేష్ గడు ఫస్ట్ వస్తాడు, వాడిని దాటం చాలా కష్టం. మా క్లాస్లో కూడా కాంపిటీషన్ ఎక్కువమ్మా, కనీసం టాప్ 5 పెట్టచ్చు కదా. బేరాలు ఆడకండి, ఐస్ క్రీమ్ కావాలంటే ర్యాంక్ రావాల్సిందే. కష్టపడి చదివితే సాధ్యం కాంది ఏది లేదు. ఇది నా ఫైనల్ డెసిషన్. ఒప్పుకుంటే వెళ్ళి పుస్తకాలు తీయండి, లేకపోతే ఉప్మా తిని కార్టూన్స్ చూసుకోవచ్చు. నేను చదువుతానమ్మా, నాకు పింక్ ఐస్ క్రీమ్ కావాలి, నేను ఫస్ట్ వస్తా. సరే అమ్మా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మేము టాప్ 3లో వస్తాం. నువ్వు ఐస్ క్రీమ్ కొనివ్వాలి మాకు, అది కూడా పెద్ద ఫ్యామిలీ ప్యాక్. ప్రామిస్. ఆ రోజు నుంచి పిల్లల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు వచ్చింది. టీవీలు బంద్ అయ్యాయి, వీడియో గేమ్స్ పక్కన పెట్టేశారు. హరీషు, నవ్య, భవ్య పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇది చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఏమే శారదా, మన మనవళ్ళు మనవరాళ్ళు ఎంత బుద్ధిగా చదువుతున్నారేంటి? సూర్యుడేమైనా పడమరుదయించాడా ఏంటి?
అదేం కాదులేండి, ఐస్ క్రీమ్ ఆశ. ర్యాంకులు వస్తే ఐస్ క్రీమ్ కొని పెడతానంది అనామేక. అందుకే ఈ తపస్సు అంతా. అనామిక చాలా తెలివైంది నాన్న. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పెరిగేలా చేసింది. ఎలాగూ టాప్ 3 అంటే కష్టం. వాళ్ళంత కష్టపడినా టాప్ 3 రాకపోవచ్చు. అప్పుడు ఐస్ క్రీమ్ ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు చదువుకున్నట్టు ఉంటుంది, ఐస్ క్రీమ్ ఇవ్వకుండా చేసినట్టు ఉంటుందని అనామిక పెద్ద ప్లాను. అబ్బో, చాణక్యుడి తెలివితేటలే మీ ఆవిడివి. సర్లే, చూద్దాం ఏం జరుగుద్దో. ఇక మధ్యాహ్నం వేళ అవని, అంజలి పిల్లల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. హరీష్ రా, కాసేపు లూడో ఆడుకుందాం. బోరు కొట్టడం లేదా? వద్దు పిన్ని, నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. 1 మార్కు పోయిన ర్యాంక్ పోతుంది. ఐస్ క్రీమ్ మిషన్లో ఉన్నాను, డోంట్ డిస్టర్బ్. నవ్య, మనం టీవీలో సినిమా చూద్దామా? కొత్త సినిమా వస్తోంది. నో పిన్ని, రేపు సైన్స్ ఎగ్జామ్, డయాగ్రామ్స్ వేయాలి. అనామిక దూరం నుంచి ఇదంతా చూసి మురిసిపోతుంది. నా పిల్లలు ఎంత కష్టపడుతున్నారో. ఈసారి ఎలాగైనా ర్యాంక్స్ తెచ్చుకుంటారు. ఇక పరీక్షలైపోయాయి. 10 రోజులు గడిచాయి. ఈరోజు రిజల్ట్స్ రోజు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొస్తున్నారు. వారి ముఖాల్లో మిశ్రమ భావాలున్నాయి. అనామిక గుమ్మం దగ్గరే ఆత్రతగా ఎదురుచూస్తుంది. రండి పిల్లలు, ఏమైంది? రిజల్ట్స్ వచ్చాయా? మీ మొహాలేంటి అలా ఉన్నాయి? వచ్చాయమ్మా. ఏ ర్యాంక్ వచ్చింది చెప్పండి. నాకు 5th ర్యాంక్ వచ్చిందమ్మా. పోయినసారి 12th ర్యాంక్. ఈసారి బాగా ఇంప్రూవ్ అయ్యాను. మ్యాథ్స్లో 90 వచ్చాయి, కానీ టాప్ 3 రాలేదు. ఆ ఫస్ట్ 3 బాగా చదివారు. 1 మార్కులో 4వ ర్యాంక్ మిస్ అయ్యాను. నాకు 4th ర్యాంక్ వచ్చిందమ్మా. నేను కూడా చాలా ట్రై చేశాను. టీచర్ అయితే వెరీ గుడ్ అన్నారు, కానీ 3rd ర్యాంక్ రాలేదు. నేను క్లాస్లో 6th ర్యాంక్ వచ్చానమ్మా, కానీ స్టార్ ఇచ్చారు టీచర్. పిల్లలు ముగ్గురు దిగులుగా ఉన్నారు. వాళ్ళు టాప్ 3 రాలేదు కాబట్టి పందెం ఓడిపోయారు. ఐస్ క్రీం రాదని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సారీ అమ్మా, మేము ఓడిపోయాం. మాకు ఐస్ క్రీము వద్దులే. పిల్లలు మౌనంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతుంటే అనామిక గుండె కరిగింది. వాళ్ళెంత కష్టపడ్డారో ఆమె కళ్ళారా చూసింది. టీవీ చూడలేదు, ఆడుకోలేదు, రాత్రులు కూడా చదివారు. ర్యాంకు రాకపోయినా మార్కులు బాగా పెరిగాయి. వారిలో వచ్చిన మార్పు, ఆ ప్రయత్నం ఆమెకు నచ్చింది. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? రూమ్లోకి అమ్మా, చదువుకుందామని. వెళ్ళి రెడీ అవ్వండి, మంచి బట్టలు వేసుకోండి, మనం బయటకు వెళ్తున్నాం. ఎక్కడికమ్మా? ఐస్ క్రీమ్ పార్లర్కి. నిజంగానా? కానీ మాకు టాప్ 3 రాలేదు కదమ్మా. నువ్వు చెప్పిన కండిషన్ ఫెయిల్ అయ్యాం కదా. ర్యాంక్ ముఖ్యం కాదు నాన్న, మీ ప్రయత్నం ముఖ్యం. మీరు గెలవడానికి ఎంత కష్టపడ్డారో నేను చూశాను. పోయినసారి కంటే చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఆ ఇంప్రూవ్మెంట్ చాలు నాకు. మీరు గెలిచారు. ఈరోజు మనం ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుంటున్నాం. పిల్లలు ఆనందంతో గంతులు వేస్తారు. థ్యాంక్ యూ అమ్మా, యు ఆర్ ది బెస్ట్ అని అనామికని హత్తుకుంటారు. ఇల్లంతా వారి కేరింతలతో నిండిపోతుంది. అనామిక పిల్లల్ని తీసుకుని బయలుదేరుతుంది. ప్రసాదు, శారద, రమేషు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. వాళ్ళు అనామికని అడ్డుకుంటారు. అనామిక, ఎక్కడికి సాయంత్రం వేళ పిల్లల్ని తీసుకొని? ఐస్ క్రీమ్ పార్లర్కి రమేష్. వీళ్ళకి ఐస్ క్రీమ్ కొనిస్తానని ప్రామిస్ చేశాను కదా. ఏంటి ప్రామిసా? అయినా వాళ్ళకి టాప్ 3 రాలేదుగా, మరెందుకు కొనిస్తున్నావు? పైగా బయట చలిచుడు ఎలా ఉందో. అవునమ్మా అనామిక, వాళ్ళు పిల్లలు ఏదో తెలియక అడుగుతారు. నువ్వు పెద్దదానివిగా ఈ చలికాలంలో ఐస్ క్రీం అంటే జబ్బుని కొని తెచ్చుకున్నట్టే. వద్దమ్మా. అనామేక, నా మాటిను. అలా కావాలంటే వేడివేడిగా బాదం పాలు తాగిపిచ్చు, లేదా గులాబ్ జాము చేసే. ఈ ఐసులు గీసులు వద్దులే అమ్మా. నిన్ననే పక్కింటి పిండి గారి మనవడికి ఐస్ క్రీం తిని న్యూమోనియా వచ్చిందంట. మావయ్య గారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఫలితం రాలేదని మనం వాళ్ళని నిరాశపరచకూడదు. ఒకసారికి ఏం కాదులేండి, నేను జాగ్రత్తలు తీసుకుంటాను. పిల్లల ఆనందం ముఖ్యం కదా. ప్లీజ్ అడ్డు చెప్పకండి. నీ ఇష్టం అనామిక. నేనైతే వార్నింగ్ ఇస్తున్నాను. రేపు వాళ్ళకి జ్వరం వస్తే నేను లీవ్ పెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళను. ఆఫీస్లో అసలు ఆడిట్ ఉంది. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటానులేండి. ఏమీ అవ్వదు. నా పిల్లలు చాలా స్ట్రాంగ్. పదండి పిల్లలు. అనామిక పిల్లల్ని తీసుకుని ఐస్ క్రీం పార్లర్కి వెళ్తుంది. అవని, అంజలి వెనక నుంచి చూసి నవ్వుకుంటారు. చూసావా అంజలి, అక్క అతిగారభం చేస్తోంది. చలికాలంలో ఐస్ క్రీం తినిపిస్తుందట. రేపు ఆ పిల్లలు జ్వరం అని పడుకుంటే అప్పుడు తెలుస్తుంది అక్కకి సినిమా.
మనకెందుకులే, మన హీటర్ వేసుకుని కూర్చుందాం. ఐస్ క్రీం పార్లర్లో అనామిక పిల్లలకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఆర్డర్ చేసింది. పిల్లలు ఆనందంగా తింటున్నారు. అమ్మా, నువ్వు కూడా తిను, చాలా బాగుంది. వద్దురా, మీరు తినండి, కానీ నెమ్మదిగా తినండి. మరీ చల్లగా అనిపిస్తే కొంచెం కరిగిన తర్వాత తినొచ్చు. చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ సో మచ్. భవ్య మూతి నిండా ఐస్ క్రీం రాసుకుని సూపర్గా ఉందమ్మా. ఇక పిల్లలు ఐస్ క్రీం తిని ఇంటికొచ్చారు. రాత్రి హాయిగా పడుకున్నారు. అనామికకు మాత్రం మనసులో చిన్న భయం ఉంది. నిజంగానే ఏమైనా అవుతుందా, మావయ్య గారు చెప్పింది నిజమవుతుందా అని. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ నిద్రలేచారు. కానీ పిల్లల గదిలో నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయి. హచ్ హచ్. అమ్మా అమ్మా, నా గొంతు నొప్పిగా ఉందమ్మా, మాట్లాడలేకపోతున్నాను, మంచినీళ్ళు మింగలేకపోతున్నాను. అమ్మా, నాకు చలిస్తుంది, ముక్కు గారుతుంది, తల నొప్పిగా ఉందమ్మా. అయ్యో, హరీష్కి జ్వరం ఉందే. నవ్వకే గొంతు పూర్తిగా బొంగురిపోయింది. భవ్య అయితే వణికిపోతుంది. ఇంతలో ప్రసాదు, శారద, రమేషు గదిలోకొస్తారు. వాళ్ల ముఖాల్లో మేం ముందే చెప్పాం కదా అన్న భావం స్పష్టంగా ఉంది. చూసావా అనామిక, నిన్ననే చెప్పాను, విన్నావా? పెద్దవాళ్ల మాట పెడచెవిని పెట్టావు. ఇప్పుడు చూడు పిల్లలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళని చూస్తుంటే బాధగా ఉంది. నేను ముందే వార్నింగ్ ఇచ్చాను కదా ఐస్ క్రీం తినిపించొద్దని. నీ పిచ్చి ప్రేమ, నీ మొండితనం వల్ల ఇప్పుడు అందరూ బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? నమ్మేక చలికాలంలో చల్లటి పదార్థాలు పెట్టొద్దన్నానా? ఇప్పుడు చూడు వాళ్ళెంత నీరసంగా ఉన్నారో. డాక్టర్ గారిని ఇంటికి పిలుద్దామా? సారీ మావయ్య, సారీ అత్తయ్య, పిల్లలు ఆశపడ్డారని చేశాను గాని ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. రమేష్ గారు, మీరు వెళ్ళండి, డాక్టర్ అవసరం లేకుండా నేనే తగ్గిస్తాను. నువ్వా? ఎలా? మంత్రం వేస్తావా? వాళ్ళకి హై ఫీవర్ ఉంది, ప్రయోగాలు చేయకు. లేదు, మనింటి చిట్కాలతో ఆయుర్వేదంతో తగ్గిస్తాను. మా అమ్మమ్మ నేర్పిన వైద్యం ఉంది. నాకొక్కరోజు టైం ఇవ్వండి. ఈలోపు తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ నన్ను నమ్మండి, నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను. అక్క, నీ ప్రయోగాలు పిల్లల మీద వద్దు, డాక్టర్ని పిలవడం బెటర్. మరీ ఎక్కువైతే కష్టం. అవును, ఆన్లైన్లో డాక్టర్ని కన్సల్ట్ అవుదాం, మందులు ఆర్డర్ పెడదాం. వద్దు, ఇది నా బాధ్యత. నా పిల్లల ఆరోగ్యం నాకు ముఖ్యం, నేనే చూసుకుంటాను. అనామిక మిషన్ రికవరీ మొదలుపెట్టింది. వంటిల్లు ఒక చిన్న ఆయుర్వేదశాలలా మారిపోయింది. అనామిక నడుం బిగించి రంగంలోకి దిగింది. ఆమెలో పశ్చాత్తాపం, పట్టుదల రెండూ కనిపిస్తున్నాయి. నా పిల్లలకి నేనే నయం చేస్తాను. ఆ ఐస్ క్రీం చలిని వదిలిస్తాను. అనామిక తులసాకులు, మిరియాలు, అల్లం, సొంటి, తేనె, పసుపు, వాము తీసుకుంది. వాటన్నింటినీ దంచి నీళ్లల్లో వేసి బాగా మరిగించింది. ఘాటైన వాసన ఇల్లంతా వ్యాపించింది. అది చూస్తేనే పిల్లలు భయపడిపోయారు. హరీష్, నవ్య, భవ్య, లేవండి, ఇది తాగుదురు గాని. అమ్మో, ఇది నల్లగా ఉంది, వాసన అయితే భయంకరంగా ఉంది. నేను తాగనమ్మా, చేదుగా ఉంటుంది. అమ్మా, నాకు వాంతులు వస్తాయి, వద్దమ్మా ప్లీజ్. ఐస్ క్రీం తిన్నప్పుడు తీగా ఉంది కదా, ఆనందంగా తిన్నారు కదా, ఇప్పుడు ఇది తాగాల్సిందే. ఇది తాగితేనే లోపలున్న చలి బయటకు వస్తుంది. లేకపోతే డాక్టర్ వచ్చి పెద్ద సూది వేస్తారు. మీ ఇష్టం, మీకేది కావాలి? సూదొద్దమ్మా, ఇదే తాగేస్తాను. పిల్లలు భయపడి ముక్కు మూసుకొని గటగట కషాయం తాగారు. తాగగానే అమ్మో మంట అని అరిచారు. అనామిక వెంటనే వాళ్ళ నోట్లో చిన్న బెల్లం ముక్క పెట్టేసింది. ఇక అనామిక ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరిగించి అందులో యూకలిప్టస్ ఆయిల్, పసుపు వేసింది. పిల్లలని హాల్లో కింద కూర్చోబెట్టి ఒక్కొక్కరిని దుప్పటి కప్పి ఆవిరి పట్టించింది. అమ్మా, లోపల చీకటిగా ఉంది, వేడిగా కూడా ఉంది, ఊపిరి ఆడట్లేదమ్మా, తీసేయమ్మా. తీయకూడదు, గట్టిగా పీల్చుకున్నావ్యా, ముక్కులో ఉన్న బ్లాక్స్ అన్ని పోతాయి. చెమట పట్టాలి, అప్పుడే జ్వరం దిగిపోతుంది. హరీష్, నువ్వు కూడా గట్టిగా పీల్చుకో. పిల్లలు ఆవిరి పట్టి బయటకొచ్చేసరికి ముఖాలు ఎర్రగా చెమటతో తడిసిపోయాయి. కానీ వాళ్లకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. మధ్యాహ్నం భోజనానికి అనామిక వేడివేడి మిరియాల చారు, మెత్తని అన్నం, వెల్లుల్లి కారం చేసింది. ఇది తినండి, నాలుకకి రుచితే లేకపోయినా పర్వాలేదు, కడుపులో పడితే చలి పారిపోతుంది. ఈ మిరియాల చారైతే గొంతు నొప్పిని తగ్గించేస్తుంది. అమ్మా, నాకు బిర్యానీ కావాలి, ఈ చారన్నం వద్దు. జ్వరం వచ్చినప్పుడు బిర్యానీ అడగకూడదు, నోరు మూసుకుని తిను.
రేపు జ్వరం తగ్గాక బిర్యానీ చేసి పెడతాను కదా. పిల్లలు ఇబ్బంది పడుతూనే తిన్నారు. అనామిక పక్కనే కూర్చొని తినిపించింది. రమేష్, ప్రసాదు అనామిక కష్టాన్ని గమనిస్తున్నారు. ఇక సాయంత్రం అయింది. పిల్లలకు కొంచెం ఉపశమనంగా ఉంది. కానీ దగ్గు ఇంకా తగ్గలేదు. రాత్రిళ్ళు దగ్గు ఎక్కువ అవుతుంది. అనామిక దగ్గర ఇంకో అస్త్రం ఉంది. అనామిక వంటింట్లో తమలపాకులు తీసుకుంది. వాటిని పెనం మీద వేడి చేసి ఆముదం రాసి పిల్లల ఛాతీ మీద వేసింది. ఇది పాతకాలపు చిట్కా. ఇలా ఉంచుకోండి, దగ్గు తగ్గుతుంది. రాత్రంతా వెచ్చగా ఉంటుంది. రాత్రి పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. జ్వరం తగ్గింది. శ్వాస సరిగ్గా ఆడుతుంది. అనామిక మంచం పక్కనే కూర్చొని వాళ్ళని చూసుకుంటూ ఉంది. ఆమె కళ్ళు నిద్రలేక ఎర్రబడ్డాయి. రమేష్ అక్కడికి వచ్చాడు. అనామిక, వెళ్ళి పడుకో. పిల్లలిప్పుడు బాగానే ఉన్నారు. టెంపరేచర్ నార్మల్గా ఉంది. లేదు రమేష్, మళ్ళీ రాత్రికి జ్వరం వస్తుందేమో చూడాలి. నా వల్లే కదా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నాకైతే చాలా గిల్టీగా ఉంది. వాళ్ళు అడిగారని కొనిచ్చానే గాని వాళ్ళు ఇలా మంచం పడతారని ఊహించలేదు. వాళ్ళు బాధపడుతుంటే నా ప్రాణం విలువిల్లాడిపోతుంది. సరేలే అనామిక, జరిగిందేదో జరిగింది. నీ వైద్యం పనిచేసింది. నీ ప్రేమ వాళ్ళని కాపాడింది. నువ్వు గ్రేట్ అనామిక. డాక్టర్ ఫీజు మిగిలింది. ఇక నుంచి నువ్వు ఇంట్లోనే అనామిక క్లినిక్ పెట్టుకోవచ్చు. వెటకారం వద్దు, వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను. ఇక మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ లేచారు. పిల్లల గది నిశ్శబ్దంగా ఉంది. అందరూ కంగారు పడ్డారు. కాని హఠాత్తుగా హాల్లో నుంచి గోల వినిపించింది. 6 అవుట్. ప్రసాద్, శారద, రమేష్ హాల్లోకొచ్చి చూస్తే పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. జ్వరము, జలుబు మాయమయ్యాయి. ఎరా హరీషు, నిన్నటిదాకా మంచం మీద ముడుచుకుని పడుకున్నావు, ఈరోజు సిక్సర్లు కొడుతున్నావు. జ్వరమేది? అమ్మ కషాయం పవర్ తాతయ్య. అది తాగితే రోగం పారిపోతుంది. అంత చేదుగా ఉంది, కానీ ఇప్పుడు ఫుల్ ఎనర్జీ. తాతయ్య, నా గొంతు కూడా బాగుంది. అమ్మ పెట్టిన ఆకు పవర్ అనుకుంటా. అనామిక చేతులేదో మ్యాజిక్ ఉంది. ఒక్క రోజులో పిల్లల్ని లేపి కూర్చోబెట్టేసింది. అనామిక కాఫీ తీసుకుని వస్తుంది. ఆమె ముఖంలో అలసట ఉన్నా పిల్లల్ని చూసి ఆనందంగా ఉంది. అందరూ ఆమెను మెచ్చుకుంటారు. అక్క, నువ్వు గ్రేట్ అక్క. మా పిల్లలకి జ్వరం వస్తే తగ్గడానికి వారం రోజులు పడుతుంది. నువ్వు ఒక్క రోజులో మందులు లేకుండా సెట్ చేసేసావు. ఆ కషాయం రెసిపీ నాకు కూడా చెప్పవు? తప్పకుండా అవని, కానీ దానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. ఏంటి? ప్రేమ. ప్రేమతో చేస్తే ఏదైనా పనిచేస్తుంది. పిల్లలు అనామిక దగ్గరికి పరుగున వస్తారు. అమ్మా, మాకు తగ్గిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ తిందామా? మిగిలిన ఫ్లేవర్స్ టేస్ట్ చేయాలి కదా. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరూ ఒక్కసారిగా వద్దు అన్నారు. ఈసారి ఐస్ క్రీమ్ వద్దులే నాన్న. వేడివేడిగా జిలేబీలు, ఉల్లిపాయ పకోడీ తిందాం. ఇంకెప్పుడు చలికాలంలో ఐస్ క్రీమ్ జోలికి వెళ్ళకండి. కావాలంటే వేసవి కాలంలో రోజుకొట్టి కొనిస్తాను. ప్రామిస్ అమ్మా? ప్రామిస్. కానీ చదువు కూడా అలాగే ఉండాలి. అమ్మయ్య, ఐస్ క్రీమ్ గండం గడిచింది. అనామిక, నాకు కూడా ఆ కషాయం కాస్త ఇవ్వమ్మా. నా దగ్గు ఇంకా తగ్గల. నీ చేతి కషాయంది అయితే సెట్ అవుద్దేమో. అయ్యో మావయ్య, ఇప్పుడే తెస్తాను. స్పెషల్గా అల్లం ఎక్కువ వేసి తెస్తాను. చూసారా, అమ్మ ఐస్ క్రీం దెబ్బకి మన ఇల్లు ఆయుర్వేదం ఆసుపత్రి అయిపోయింది. మన అనామిక చీఫ్ డాక్టర్ అయింది. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వుతారు. పిల్లలు అనామికని హత్తుకుంటారు. ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. పిల్లల కోరిక తీర్చాలనే తల్లి ప్రేమ, దానివల్ల వచ్చిన కష్టం, దాన్ని తన తెలివితేటలతో ఓపికతో పరిష్కరించిన అనామిక తీరు ఆ ఇంటికి ఒక మంచి గుణపాఠాన్ని, సంతోషాన్ని ఇచ్చాయి. ఐస్ క్రీం చల్లగా ఉన్నా అమ్మ ప్రేమ, ఆమె చేసే సేవ వెచ్చగా ఉంటాయని పిల్లలకు అర్థమైంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.